ఆంధ్రప్రదేశ్ మందుబాబులకు పండుగ వేళ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మద్యం ధరలు తగ్గిస్తున్నట్లు తెలిపింది. మొత్తం 16 కంపెనీలతో ధరల తగ్గింపుపై ప్రభుత్వం చర్చలు చేసింది. ఇప్పటికే 10 కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలు తగ్గించగా తాజాగా మరో 6 కంపెనీలు ముందుకొచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో మద్యం ధరలు తగ్గుతున్నాయి. కూటమి నేతలు ఎన్నికల సమయంలో తక్కువ ధరలకే నాణ్యమైన మద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త మద్యం పాలసీని అమల్లోకి తెచ్చారు. అందులో భాగంగానే 99 రూపాయలకే క్వార్టర్ మద్యం విక్రయిస్తున్నారు. దీనికి భారీ డిమాండ్ ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 16 కంపెనీలకు చెందిన మద్యం ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 10 బ్రాండ్ల ధరలు ఇప్పటికే తగ్గించారు. మరో 6 కంపెనీలు ధరలు తగ్గించేందుకు ముందుకొచ్చాయి. తగ్గించిన ధరలతోనే కంపెనీలు మద్యం సరఫరా చేస్తున్నాయి. సుభద గ్రూప్ వారి సంక్రాంతి శుభాకాంక్షలు. వెల్లిమెల కొల్లూరులో 60 ఎకరాలలో అత్యాధునిక సదుపాయాలతో 5 BHK లగ్జరీ విలాస్ కలిగిన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ గీతిక. సెల్ నంబర్ 9989999853. మరోవైపు ధరల తగ్గింపుతో మరింతగా సేల్స్ పెంచుకోవాలని భావిస్తున్నాయి మద్యం కంపెనీలు. ప్రముఖ కంపెనీలు ధరలు తగ్గించడంతో ఇతర కంపెనీలపైన ఒత్తిడి పెరిగింది. దీంతో మరికొన్ని కంపెనీలు సైతం ఇప్పుడు ధరల తగ్గింపునకు ముందుకొస్తున్నాయి. మార్కెట్లో ధరలు తగ్గించిన కంపెనీల బ్రాండ్ల అమ్మకాలు పెరిగాయి. ఇదే సమయంలో అధిక ధరలతో విక్రయాలు చేసినా, బిల్డ్ షాపులు నిర్వహించినా కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. ఫలితంగా మద్యం విక్రయాలపై నిఘా పెరిగింది. లిక్కర్ బ్రాండ్లలో క్వార్టర్పై 20 నుంచి 80 రూపాయల వరకు ధరలు తగ్గుతున్నట్లు చెబుతున్నారు అధికారులు. మెన్షన్ హౌస్ కంపెనీ క్వార్టర్పై 30 రూపాయలు తగ్గించింది. అరిస్టోక్రాట్ ప్రీమియం సుపీరియర్ విస్కీ ధర ఏకంగా 50 రూపాయలు తగ్గింది. కింగ్ ఫిషర్ బీర్ 10 రూపాయలు తగ్గింది. బ్యాక్ పేపర్ గోల్డ్ రిజర్వ్ విస్కీ ఒకేసారి 80 రూపాయలు తగ్గించుకునేందుకు దరఖాస్తు చేసింది. అయితే కంపెనీలు ధరలు తగ్గించుకోవడం వల్ల ప్రభుత్వానికి వచ్చే పన్నులు తగ్గుతాయనే వాదన ఉంది. కంపెనీల కంటే ప్రభుత్వ ఖజానాకు వచ్చే ఆదాయం తగ్గుతుందని చెబుతున్నారు. మందుబాబులు మాత్రం ధరల తగ్గింపుతో ఖుషీగా ఉన్నారు.